హిందూపూర్లో బాలకృష్ణ పిఏపై ప్రారంభమైన పోరు ఆమరణ దీక్ష దిశగా పయనిస్తోంది. ధర్నాలు ఆందోళనలు ఆపేయాలని, విషయం బాలయ్య బాబుకే వదిలేయాలని టీడీపీ వర్గాలకు ఆదేశాలు అందిన ఫలితం లేకపోయింది. ఆంక్షలతో తగ్గేదే లేదంటున్న దేశం వర్గాలు పిఏను తొలగించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. హిందూపురం రాజకీయాల్లో వర్గపోరు కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ వ్యవహారంపై రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్నారు. బాలకృష్ణ పిఏ సేకరణను తొలగించకపోతే పార్టీని వీడుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ సేకరంశం ఇప్పుడు అనంత జిల్లాలో కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో బాలకృష్ణ పిఏ శేఖర్ పార్టీ పరువు బజార్ను పడేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు వీధి పోరాటాలకు దిగారు. బాలకృష్ణ పిఏ శేఖర్ అనుకూల వ్యతిరేక వర్గాల సమావేశాలు, ర్యాలీలతో హీట్ నెలకొంది. హిందూపురంలో శేఖర్ అవినీతి ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శేఖర్ కారణంగా పార్టీకి కంచుకోట్ల ఉన్న హిందూపూర్లో పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని వాపోతున్నారు. శేఖర్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే లేపాక్షి, చిలుమత్తూరు జడ్పీటీసీలు ఆదినారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డిలు రాజీనామా చేశారు. పిఏ శేఖర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు చిలుమత్తూరులో సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే చిలుమత్తూరులో 144 సెక్షన్ 30 యాక్ట్ కింద ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. చిలుమత్తూరులో సభకు పోలీసులు నిరాకరించడంతో వ్యతిరేక వర్గం కర్ణాటకలో సమావేశమవ్వాలని నిర్ణయించింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడితో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు బాగేపల్లిలో మీటింగ్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నికల కోడ్ ఉందని అక్కడ కూడా పోలీసులు పర్మిషన్కు నో చెప్పడంతో సుంకాలమ్మ ఆలయం దగ్గర సమావేశమయ్యారు. శేఖర్ను వెంటనే బాలకృష్ణ పిఏగా తప్పించాలని డిమాండ్ చేశారు నేతలు. శేఖర్ వద్దు, బాలకృష్ణ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం బాలకృష్ణ గారికి, అదేవిధంగా అధిష్టానానికి, ఈ శేఖర్ యొక్క అవినీతిని ఇంకా ప్రోత్సహిస్తూ పోతే భవిష్యత్తులో పార్టీకి మనం కూడా ఉండదు. ఇప్పటికైనా కార్యకర్తల ఆవేశానికి, ఆగ్రహానికి గురైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క అభిష్టం మేరకు మీరు శేఖర్ని వెంటనే పంపిస్తేనే ఇక తెలుగుదేశం పార్టీ బతుకుతున్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము బాలకృష్ణ గారికి మనవి చేస్తున్నాము. అవినీతి పరుడైన శేఖర్ను తొలగించి పార్టీని కాపాడాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు టీడీపీ నేతలు. అయితే అక్కడికి కర్ణాటక పోలీసులు రంగప్రవేశం చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశాలు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం శాంతియుత సమావేశాలకు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడానికి వెళ్ళేది. శాంతియుతంగా ఉండే సమావేశం టర్న్ అయ్యి వైలెంట్గా మారచ్చు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మాకుంటాయి. మా ఈ ఇంటెలిజెన్స్ను బట్టి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి సభన అది వేరే విరుద్ధమైన మనసులో వేరే విరుద్ధమైన భావాలు ఉన్నాయా, ప్రజలు గ్యాదర్ అయిన తర్వాత కూడా వేరే రకమైనటువంటి చర్యలు అనేది మాకు ముందే వచ్చే ఇంటెలిజెన్స్ బట్టి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. నిర్ణయం బాలకృష్ణకి వదిలేయాలని హైకమాండ్ చెప్పినా వ్యతిరేక వర్గం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సీఎంఓ కార్యాలయ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐజీసీసీ వెంకటరాముడితో చర్చించారు. వారం రోజుల్లో సీఎం పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో నేతలు పట్టు వీడారు. అంతేకాదు శేఖర్ బెదిరింపులకు తాము భయపడేది లేదని, వారం రోజుల్లో శేఖర్ని పిఏగా తప్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు నేతలు. అయితే ఈ వ్యవహారంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఏ వ్యవహారం, నేతల ఆందోళనతో పార్టీ కంచుకోటకు బేటలు వారుతాయని భయపడుతున్నారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నారు. బంతి బాలయ్య కోర్టుకు చేరింది. పిఏను మార్చి పార్టీ వర్గాలను తృప్తిపరుస్తారా లేక పిఏకు అండగా నిలబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఆందోళన కొనసాగుతున్నా, సభలు, సమావేశాలతో టీడీపీ వర్గాలు హోరెత్తిస్తున్నా బాలకృష్ణ నేరుగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ పిఏ విషయంలో హిందూపురం హీట్ ఎక్కింది. కొందరు పిఏ శేఖర్ను తొలగించాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు అతనికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో బంతి బాలయ్య కోర్టుకు చేరింది. పిఏను ఆయన తొలగిస్తారా లేక కొనసాగిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అవినీతిపరుడైన శేఖర్ను తొలగించి పార్టీని కాపాడాలని కొందరు ర్యాలీలు నిర్వహించారు. శేఖర్ వద్దు, బాలయ్య ముద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడికి కర్ణాటక పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పిఏ శేఖర్, బీసీ కమిషనర్ చైర్మన్ రంగనాయకుల్ని కూడా హిందూపురంలో హౌస్ అరెస్ట్ చేయడంతో హైడ్రామా నెలకొంది.
మరోవైపు శేఖర్ అనుకూల వర్గీయులు వ్యతిరేక వర్గాలపై మండిపడుతున్నారు. హిందూపురంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన వెంకట్రాముడిపై ఇసుక దందా, మట్కా, రియల్ దందాలో అక్రమారోపణలున్నాయి. అయితే బాలకృష్ణ పిఏ శేఖర్ వారికి అడ్డుకట్ట వేసినందుకు, ఆయన్ని తొలగించినందుకు ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారని శేఖర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. శేఖర్కు అనుకూలంగా లేపాక్షిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శేఖర్ కూడా పాల్గొన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్నాడు. గత వారం రోజులుగా హిందూపురంలో రాజకీయ డ్రామా నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ డ్రామాలో ముఖ్యంగా సిసి వెంకటరాముడు అనే ఎక్స్-ఎమ్మెల్యే, అంబికా లక్ష్మీనారాయణ అని ఇటీవలే 2 సంవత్సరాల ముందు పార్టీ సీటు ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తగా ఒక నాయకుడిగా చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఉంటున్నారు. సిసి వెంకటరాముడు గారు గడిచిన 25 ఏళ్ల నుంచి ఇదే తంతు. ఏ ఎమ్మెల్యే వచ్చినా, హరికృష్ణ వచ్చినా ఇదే విధం. మొత్తం మీద బాలకృష్ణ పిఏ శేఖర్ అంశం ఇప్పుడు హిందూపురంలో, అనంతపురం జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.